శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి సెప్టెంబర్ 13 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజు మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు శివరామదాస్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ జట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా అనేక రకాల సమస్యలతో సతమవుతూ ఉంటున్నారండి. అయితే ఎక్కడా కూడా మీరు రియలైజ్ అవ్వకుండా అంటే చాలా చాలా కష్ట స్వభావాలుగా మీరైతే పనిచేస్తూ ఉన్నారు. మిమ్మల్ని చూసి నలుగురు కూడా అంటే ఈ వ్యక్తిని చూసి మనమైనా ఇన్స్పిరేషన్ అవ్వాలి, పలానా వ్యక్తి చూసి ఎంత గర్వంగా ఉన్నాడు, డేటా లేకపోయినా కూడా తను ఎక్కడా కూడా లొంగకుండా ఉన్నాడని చెప్పి మిమ్మల్ని చూసి మీరు అనుభవించినటువంటి కష్టాలు మిగతా ఏ రాశి వారు కూడా ఎదుర్కొని ఉండరండి. కానీ మీ మంచిని అలాగే మీ యొక్క నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యక్తులు మీపై అనవసరంగా నిందలు మోపడం కానీ, మిమ్మల్ని అంటే నలుగురిలో కూడా కొంచెం తక్కువ చేసి మాట్లాడడం కానీ, మీ పొజిషన్ అన్నీ కూడా మీకు ఒక మంచి పొజిషన్ రావడం వారికి ఇష్టం లేక సమాజంలో మిమ్మల్ని చాలా తక్కువ చేసి మీ పేరు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా చాలామంది ఏంటంటే మిమ్మల్ని చాలా రకాలుగా కష్టపెడుతూ మిమ్మల్ని ఎక్కిరానియకుండా చేస్తున్నారు. అయితే మీ చుట్టూ ఏంటంటే చీడ పురుగులా మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకు తొక్కేయాలని చెప్పి చూసినటువంటి కొంతమంది వ్యక్తులకు రేపటి రోజు మీరు తగినటువంటి గుణపాఠం అయితే చెప్పబోతున్నారు. అయితే మిమ్మల్ని నవ్వితే ప్రాణం ఇస్తారండి. అంటే మీకు ఏదైనా కానీ కీడు తలపెట్టాలని చెప్పి చూసినా మీరు ఓర్చుకుంటారు. కానీ మీ కుటుంబం జోలికొస్తే మాత్రము మీరు అస్సలు ఓర్చుకోరు. కాబట్టి మీ కుటుంబాన్ని అలాగే మిమ్మల్ని అనేక రకాలుగా సమస్యలకు గురి చేయాలని చెప్పి చూస్తున్న వారితో రేపటి రోజున మీరు కొంచెం కఠినంగా అలాగే వారికి బుద్ధి చెప్పే విధంగా కొంతమంది వారితో గొడవలు పడేటువంటి అవకాశం కూడా ఉందండి. అయితే కొంచెం ఈ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే మీ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు అలా ప్రవర్తించినా కూడా మీరు ఎక్కడా కూడా తగ్గకుండా తగినటువంటి సమాధానం అయితే చెప్పే తీరుతారు. ఇక మీ జీవితంలో నష్టాలను చూశారు, కష్టాలను చూశారు, సమస్యలు చూశారు. అయితే ఎక్కడ కూడా తగ్గకుండా ఒకరి దగ్గర చేయి చాపకుండా మీ దగ్గర ఉన్న దాంట్లోనే సంతృప్తిగా పడుతూ అన్ని రకాలుగా కూడా ఏంటంటే కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్నటువంటి మీరు ఇప్పటి వరకు కూడా ఏ రోజు మీకు సంతోషంగా ఉన్నటువంటి రోజు కానీ, లేదంటే కష్టాలు సమస్యలు లేనటువంటి రోజు కానీ, ఒక్క రోజు కూడా లేదండి. భగవంతుడా ఎందుకు మాకు ఇవన్నీ పరీక్షలు ఇస్తున్నామని చెప్పి మీలో మీరే తపన పడిపోతూ ఎప్పుడు కూడా ఎవరికీ తెలియనటువంటి ఒక అంటే మీ చుట్టూ మీరుగా వేసుకున్నటువంటి ఒక అదృశ్యపు గోడలో మీరు ఒంటరిగా కూర్చొని ఎంత బాధపడుతున్నారనేది మీకే తెలుసు. అయితే మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది త్వరలోనే మీకైతే కలగబోతుందని చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కోటిగా తొలగిపోవటం మీరు చూస్తారు. ఇంట్లో కూడా ధనానికి సంబంధించి ఇబ్బందులు ఎక్కడా కూడా కనిపించడం లేదండి. ఎందుకంటే మీరు కష్టపడేటువంటి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా అందుకునేటువంటి సమయం రాబోతుంది. అలాగే మీకున్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కోటిగా తొలగిపోతాయి. డబ్బు పరంగా మంచి లాభాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకైతే రేపటి రోజున ప్రమోషన్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయండి. అంతేకాకుండా మీరు చేసేటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు రేపటి రోజున పొందబోతున్నారు. మీ పై అధికారుల నుండి మీరు చక్కగా మీ పనికి తగినటువంటి అంటే మంచి ఇప్పుడు నలుగురు సహోద్యోగుల మధ్య మీకు ఎంత మంచి గౌరవాన్ని మీ యొక్క పై అధికారులు ఇవ్వబోతున్నారనేది తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇన్ని రోజులు మీ కష్టాన్ని గుర్తించడం లేదని చెప్పి, నీతి నిజాయితీ గుర్తించలేదని చెప్పి చాలా కుమిలిపోయారు. అయితే ఇప్పుడు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. మీరు నలుగురు సహోద్యోగుల మధ్య మిమ్మల్ని చాలా గౌరవంగా పొగడ్డం కానీ, మీతో అందరికంటే కూడా మీ మధ్య అందరితో కూడా మీ గురించి చెప్పడం కానీ, ఇటువంటి మిమ్మల్ని మరింత ఎక్కువగా మీ యొక్క ఉద్యోగ కార్యాలయంలో మిమ్మల్ని మరింత ఎక్కువ గౌరవనిచ్చే విధంగా మీ యొక్క పరువు ప్రతిష్టలు భంగం కలిగించకుండా చక్కగా మీ యొక్క పై అధికారులను ప్రశంసలైతే మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు కొంతమంది బంధువర్గంతో గొడవలు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అంటే గతంలో మీకు వారికి ఏదైనా పడక విభేదాలు ఉన్నటువంటి కారణాలు మరలా వారు ఎదురుపడడం, వారితో మళ్ళీ గొడవ పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు ఒకరిని ఒక చక్కగా మాట్లాడుకొని ఏదో ఒక విషయం పట్ల
కాస్త ఈరోజు ఇలా అనుకోకుండా ఉంటే బాగుండే అని చెప్పేసి మరలా మీ యొక్క బంధాన్ని తిరిగి జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది మంచిది. కాబట్టి మీలో ఉన్నటువంటి కోపాన్ని కొంచెం తక్కువగా తగ్గించుకుంటే మీ బంధాలు నిలబడతాయండి. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆ పాత్రలు కావాలండి. తప్పకుండా కూడా రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోండి శుభప్రదంగా ఉంటుంది. మీరు అమ్మవారికి సంబంధించినటువంటి దగ్గరలో ఎక్కడైనా సరే లక్ష్మీనారాయణ స్వామి గుడి ఉంటే చక్కగా అమ్మవారిని సందర్శించుకొని ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా అమ్మవారి యొక్క నామాన్ని జపించడం గురుబలంతోటి మీకు ఈ రాశి వారికి మరిన్ని ఎక్కువగా విజయాలైతే తప్పకుండా ప్రాప్తిస్తాయి. ఇక అలాగే రేపటి రోజున ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి పూజ చేయటము, అర్చించడము మీకు అన్ని రకాలుగా కూడా మంచిదండి. అలాగే అమ్మవారికి రేపటి రోజున ఏవైనా సరే తియ్యటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం కూడా మంచిది. అలాగే ఏవైనా సరే పండ్లను కూడా నైవేద్యంగా పెట్టండి. మీరు ప్రయత్నించండి కూడా. అలాగే ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే రేపటి రోజున మీపై ఉన్నటువంటి ఏర్పడేటువంటి ప్రతికూలమైన సమయం ఉంటుంది కదా! అది మీ నుండి దూరంగా ఏర్పడుతుందనమాట. అంటే మనకేదైనా కానీ గుర్తుపెట్టుకోండి. మనకు ప్రతికూలమైనటువంటి సమయం అంటూ ప్రతిరోజు కూడా ఉంటూనే ఉంటుందండి. అనుకూలమైనటువంటి సమయం, ప్రతికూలమైన సమయము ఈ 2 కూడా ఉంటూనే ఉంటాయి. కాబట్టి ప్రతికూలమైన ఈ సమయంలో మనం చేసేటువంటి దైవ పూజ, దైవ ప్రార్థన ఏవైతే ఉంటాయో అవి మనకు బాగా ఉపయోగపడతాయి, సహకరిస్తాయి కూడా. మన మీద ఏర్పడేటువంటి చెడంతా కూడా పూర్తిగా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుందనమాట. అలాగే ఒక మంచి పొజిషను, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా మనకు ఏర్పడేలాగా ఉంటుందండి. కాబట్టి చక్కగా దైవనామస్మరణ చేసుకోవడం, ఇంట్లో దీపం పెట్టుకోవడము, అన్ని రకాలు కూడా ఇటువంటివన్నీ చేయడం వల్ల మనకి మనపై ఏర్పడేటువంటి ఆ చెడంతా కూడా దూరంగా వెళ్ళిపోతుంది. అసలు మనలో తెలియనట్టు ఆ ధీమా కూడా ఏర్పడుతుందండి. ఇయాల మేము పూజ చేస్తున్నాం, మాకు హ్యాపీగా ఉంది అని. తద్వారా మీకు మానసికమైనటువంటి ప్రశాంతత కూడా ఎక్కువగా చేకూరుతుందనమాట. అలాగే రేపటి రోజున ఎవరైతే వ్యాపారానికి సంబంధించిన వారు ఉంటారో ఈ రాశి వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మంచి లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే ధనలాభాలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతాన పరంగా, వివాహం పరంగా చర్చలు జరుగుతాయన్నమాట. అలాగే సంతానానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీరు ఏదైనా కానీ అంటే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే రేపటి రోజున పేదలకు ఆహారంగా ఏదైనా పంచడానికి ప్రయత్నించండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి గోశాల ఉంటే మాత్రం దగ్గరలో వెళ్ళి నానబెట్టిన శనగలను, ఏమన్నా పచ్చి ఆకుకూరలు ఏమైనా పెట్టడం వల్ల మీకు ఎండాకాలం కూడా మంచి జరుగుతుందండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు సకల దేవతల యొక్క అనుగ్రహం లభించి ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి. అలాగే చాలా రోజుల నుండి మీరు కలుసుకున్నటువంటి కొన్ని బంధాలు కూడా కలుసుకుంటారండి. కొత్త బంధాలు కూడా మీరు పునరుద్ధరించుకుంటారు. అలాగే వారితో కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం అయితే ఉంది. కాబట్టి కొత్త బంధాలను వెంటనే మీ జీవితంలోకి ఆహ్వానించకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి గురించి అన్ని విధాలుగా కూడా వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, అలాగే వారు ఎలాంటి వారు అనేది తెలుసుకున్న తర్వాతే మీ గురించి పూర్తిగా వారితో చెప్పడం మంచిది. ఓవరాల్‌గా చూసినట్లయితే కనుక ఒక మంచి వాతావరణం అనేది రేపటి రోజున మీ ఇంట్లో ఏర్పడబోతుంది. అది మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీ ఇంట్లో కావచ్చు. ఇలా చాలా అనుకూలమైన రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. కాబట్టి రేపటి రోజున ప్రతికూలమైన సమయం మీరు ఏమాత్రం కూడా మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండాలంటే మాత్రం మీరు చేయవలసిన పనులేంటో కూడా తెలుసుకున్నారు కదా! మరి తప్పకుండా రేపటి రోజున వాటిని ప్రయత్నించి చేయడానికి మీరు మక్కువ చూపండి. ఎందుకంటే మనం ఎంత బాగా దైవనామస్మరణ కానీ, దైవ పూజ కానీ చేసుకుంటామో మనకు వచ్చేటువంటి రిజల్ట్ అంతే ఉంటుందండి. కాబట్టి తప్పకుండా మీరైతే రేపటి రోజు లక్ష్మీదేవి యొక్క, లక్ష్మీనారాయణ యొక్క మంత్రాన్ని, ఆలయాన్ని సందర్శించడం కానీ, కుటుంబ సభ్యులతో చేయడం వల్ల మంచి ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకైతే సాగుతారు. అలాగే రేపటి రోజున కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయండి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అలాగే ఒక శుభవార్త అనేది మీ యొక్క మనోబలాన్ని మరింత ఎక్కువగా పెంచుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి మనోబలంతో ముందుకు సాగితే అన్నిట్లో కూడా విజయాలు కలుగుతాయనే విషయాన్ని మర్చిపోకండి. ఎక్కువగా చూసినట్లయితే కనుక రేపటి రోజున మీకు ధనయోగం అనేది విపరీతంగా కల్పిస్తుందండి. వస్త్రాభరణాలు, స్థిరాస్తులు పొందే యోగం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. ఎవరి మీద ఎక్కువగా నమ్మకాలు ఉంచుకోకండి. కుటుంబ సభ్యులతో శాంతంగా ఉంటే చాలా మేలు జరుగుతుంది. వారాంతంలో మీకైతే శుభం కూడా కలుగుతుంది. రేపటి రోజున లక్ష్మీనారాయణ యొక్క స్మరణ అనేది మీకెంత చేసుకుంటే అంత బాగా మీకైతే చక్కగా చెప్పాం కదండీ! చాలా అద్భుతంగా మీ రాశి వారికి ఉంటుందన్నమాట. అంతేకాకుండా రేపటి రోజున కొంతమంది ప్రవర్తన వల్ల మీకు కొత్త మానసికమైనటువంటి బాధ కూడా కలుగుతుందండి. కాబట్టి కొందరి విషయాల్లో ఎక్కువగా తలదూర్చకుండా ఉండడమే మంచిది. ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పెడతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున మీకు కోపం అనేది పూర్తిగా మీరు తగ్గించుకోవాలి. గోసేవ చేసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది.
ఉంటుంది. ప్రతి అడుగులో కూడా జాగ్రత్త అనేది అవసరము. మానసిక ఒత్తిడిలోనూ కాకుండా కొత్త ప్రయత్నాలనేవి రేపటి రోజున చాలా చక్కగా మీకైతే అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు అడుగడుగునా ఉపయోగపడతాయన్నమాట. ఇక అంతేకాకుండా ఉద్యోగంలో కూడా మీకు చాలా బాగా అనుకోవడవన్నీ కూడా అంటే ఉద్యోగంలో మీరేదైతే అంటే ఒక సక్సెస్ అవ్వాలని చెప్పి ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఇవ్వాలని లేదంటే కొత్త ఉద్యోగం రావాలని చెప్పి ఇటువంటివి ఆలోచించే వారికి ఉద్యోగస్తులకి చక్కగా ఉంటుందన్నమాట. అలాగే వ్యాపారంలో కూడా చాలా బాగా ఉంటుంది. వినయ విధేయత మిమ్మల్ని కాపాడుతుందనమాట. కాబట్టి చాలా ఎక్కువగా మిమ్మల్ని మీరు నలుగురిలో కూడా జాగ్రత్తగా ఉండే విధంగా చేసుకోవాలంటే మాత్రం మీలో ఉన్నటువంటి కోపాన్ని నిగ్రహించుకోండి. గొప్పగా రేపటి రోజున మీ పనితీరులు అందరిని కూడా చాలా బాగా ఆకట్టుకుంటారు. అలాగే కృషికి తగినటువంటి ఫలితం రావడంతో చాలా ఆనందిస్తారు. కాబట్టి కుటుంబంతో మాత్రం సౌమ్య సంభాషణ వల్లనే సమస్యలు తొలగిపోతాయని మాత్రం విషయాన్ని గుర్తుంచుకోండి. మరి తెలిసిన కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.